జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మౌనిక గారు, రీసెంట్గా ఎప్పుడైతే ఈ జ్ఞానవాపి దగ్గర పూజలు చేసుకోవడానికి హిందువులకి అనుమతి ఇచ్చారో, తర్వాత ఫ్రైడే అనుకుంటా, ఇవాళ మండే కదా, మొన్న ఫ్రైడే అనుకుంటా, పెద్ద ఎత్తున బల ప్రదర్శన కోసం అన్నట్టుగా అక్కడ ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది అక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం జరిగింది. అంటే నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు మళ్ళీ ఏదో అంటే యాక్సెప్ట్ చేయకుండా, వాస్తవాన్ని అంగీకరించకుండా మళ్ళీ రెచ్చగొట్టేటువంటి చర్యలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు వార్తల్లో. ఇది వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వరు. లివ్ అండ్ లెట్ లివ్ అనేది వాళ్ళ రిలీజియస్ ఫిలాసఫీలోనే లేదు. మీరు మజ్లిస్ వాళ్ళని చూస్తే ఊరికే వాళ్ళ పబ్లిక్ ని రెచ్చగొట్టడం కోసం కౌసల్యాదేవి గురించి తప్పుగా మాట్లాడడం. మునవర్ ఫారూక్ కామెడీ షో చూడండి, అసలు నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. జస్ట్ అదేంటంటే పోక్ చేయడం అనేది వాళ్ళకి అదొక న్యాచురల్ యాక్ట్ అనమాట. ఆ బుద్ధి అట్లాంటిది అనమాట. ఎప్పుడు ఏమైనా కయ్యానికి కాళ్ళు దువ్వడానికి రెడీగా ఉంటారు. చావడము, చంపడము అనేది వాళ్ళకు ఒక హోలీ యాక్ట్. అదొక పవిత్రమైన పని కాబట్టి చావడానికి, చంపడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఈ మానసిక స్థితి నుంచెల్లే అట్లా సంఖ్యా బలం చూపించడం, ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే వీళ్ళు ఒకప్పుడు వీళ్ళ పూర్వీకులు హిందువులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేంత మూర్ఖత్వంలో ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్ ఏంటంటే, మనకు అయోధ్య వల్ల ఇంత స్వాభిమానాన్ని, మన హిందూ స్వాభిమానాన్ని, రాష్ట్ర స్వాభిమానాన్ని మనం పునరుద్ధరించుకున్నా కూడా ఎక్కడ కూడా మనం పోక్ చేయలేదు. చూడండి, వాళ్ళని ఎక్కడ కూడా మేము తెచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళని పోక్ చేయకున్నా కూడా వాళ్ళకు ఇంత ద్వేషం అనేది ఉంది. ఎందుకంటే ప్రతి వారం ద్వేషాన్ని నేర్పిస్తూ ఉంటే అది ఒక రోజుకి ఏమైపోతుందంటే ఎప్పటికీ ఆ ద్వేషం స్ట్రాంగ్. కానీ ఒక విషయం మౌనిక గారు, ఒక అడ్వకేట్గా అయోధ్యలో ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి సంక్లిష్టత ఈ రెండింటి విషయంలో ఉందా, లేకపోతే ఈజీగా, ఎందుకంటే చాలా టైం పట్టింది మనం చూసాము. ఈ రెండు విషయాల్లో కాశీ, మధురలో అంత సంక్లిష్టత ఉందా, లేకపోతే, ఎందుకంటే ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు, సర్వే చేయడానికి ప్రస్తుతానికి మేము చేయడానికి అంగీకరించలేదు సుప్రీంకోర్టు. మరొకసారి సర్వే చేయించడానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉందా కోర్టులు ఈ ఏఎస్ఐ రిపోర్ట్ చూసి? అంటే నేను అనేది ఏంటంటే, నా పాయింట్ 4-5 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాల్లో ఇది తొలగిపోయేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉందా అంటున్నాను నేను. తొలగిపోతుందండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీరు అడిగిన క్వశ్చన్ ని రిలేట్ చేసి చెప్తాను. ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఎప్పుడు పిల్లలకి వామిటింగ్ అవుతుంది, ఎప్పుడు పిల్లలు బర్త్ తీసుకుంటారు, ఎప్పుడు పళ్ళు వస్తాయి, ఎప్పుడు నడుస్తారు అనేది అంత కొంచెం వింతగా అనిపిస్తుంది. ఒకదాని ఇంకొక స్టెప్ మనం చూస్తుంటాం. అదే సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్ వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ హిందూస్ కి అన్ఫార్చునేట్లీ గా ఇద్దరే పిల్లలు, హమ్దో హమారేదో. సో సెకండ్ దానికి ఏమైపోతుంది, అలవాటు అయిపోతుంది. దగ్గుతున్నాడా, వామిటింగ్ అయితే లే అన్నట్టుగా మనం పట్టించుకోమన్నమాట సెకండ్ చైల్డ్. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఏ ప్రాసెస్ అయితే మనం వి గో త్రూ దోస్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ సెకండ్ దాంట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమైపోతుంది, బాలరాముడి దగ్గర మనం యాజ్ అ మైనర్ గా తీసుకున్నాం కాబట్టి యాజ్ అ ఫ్రెండ్ నుంచి మైనర్ తరఫున ఎట్లయితే చేసామో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం కృష్ణకి ఫ్రెండ్ గా, అంటే శ్రీకృష్ణుడికి ఫ్రెండ్ గా మనం ఇక్కడ యాక్ట్ చేస్తాం. అదే సేమ్ లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, అదే సేమ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అడుగుతారు. ఇన్ ద సేమ్ వే దానిలో కూడా ఎక్కడెక్కడైతే వీళ్ళు క్లియర్ గా, అయోధ్యలో కూడా మనం చూస్తే ఔరంగజేబ్ తన నామాలో, అంటే వీళ్ళు బయోగ్రఫీ రాసుకుంటారంటే బాబర్ నామా, ఔరంగజేబ్ నామాలో వాళ్ళు అక్కడ క్లియర్ గా జన్మస్థానే అయోధ్య, జన్మస్థానే రామ అని చెప్పేసి ఉన్నది. అయోధ్య జన్మస్థానం ఈ అయోధ్య అని అనేది ఏంటి అంటే అది అరబిక్ వర్డ్. ఆ అరబిక్ వర్డ్ వాళ్ళ నామాలు వాళ్ళు రాసుకున్నప్పుడు అసలు జన్మస్థానం అనే వర్డే అరబిక్ లో ఉండదు. సో ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ తో ఏమైపోయిందంటే, అంటే కొత్త వర్డ్ ని, కొత్త టర్మినాలజీని పెట్టలేరు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టర్మినాలజీని పెట్టడం వల్ల వాళ్ళు ఏమైపోయిందంటే, కోర్ట్ ఏం చూస్తుంది, సాక్ష్యం, ఆధారం ఇవే చూస్తుంది, ఎమోషన్స్, మనోభావాలు ఆ పాయింట్ లో ఏమైపోయిందంటే, ఔరంగజేబ్ రాసిన దానిలో నుంచి, బాబర్ రాసిన దానిలో నుంచి వాళ్ళు క్లియర్ గా రాసిన బుక్లను వాళ్ళు ఇంకా సేవ్ చేయడం, ఆ డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ అయిపోయింది. జన్మస్థాన్ అనేది ఉండదు అరబిక్ లో. సో జన్మస్థానం అనేది క్లియర్ గా తెలిసిపోయింది. అందుకని అయోధ్య మనకు వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే అయోధ్య వచ్చిందో సేమ్ ప్రాసెస్ మథురాలో కూడా ఉంటది.
మథురలో కూడా కృష్ణుడు ఆ జైల్లో పుట్టిండు అని అనేది, కారాగారంలో కృష్ణుడు పుట్టిండు అని అనేది, వాళ్ళ అమ్మ నాన్న జైల్లో పెట్టిండ్రు కంసుడు అని అనేది ఈ చరిత్ర చిన్న పిల్లల నుంచి వెళ్ళి మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. శ్రీకృష్ణ అనే కామెడీ షోలో మా పిల్లలకు కూడా తెలుసు శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టిండు. సో ఈ పాయింట్ లో ఏమైపోతుంది, అక్కడ కూడా మళ్ళీ ఔరంగజేబు కూడా జన్మస్థానే అనే ఉంది. సో దాన్ని తీసుకొని ఏం చేస్తాము, లీగల్ గా చూసినప్పుడు జన్మస్థానం అనేది అరబిక్ లో లేదు. ఇదే సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూస్తారు, దానిలో ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ చూస్తారు. ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ అంటే ఏంటిదంటే ఒక స్టోన్ ని కార్బన్ డేటింగ్ చేస్తారు, కొన్ని ఇయర్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఎట్లా ఉంది ఈ ఇప్పటి నుంచి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే అది ఏ ఇయర్ లో వచ్చింది అనేది ఆ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ చూపిస్తారు. ఆ ఎవిడెన్స్ క్లియర్ గా ఏమైపోతుంది, అది తెలిసిపోతుంది. ఇది సో 16th centuryలో 1618 లో ఎప్పుడైతే దీన్ని మందిరాన్ని కాస్త షాహీ ఈద్గా అని చెప్పేసి కాంట్రవర్షియల్ సైట్ గా కన్స్ట్రక్ట్ చేసిండు. ఏం చేసిండు, గోపురాన్ని తీసేసి నేను డూమ్ పెట్టేసాను అనమాట. జస్ట్ మన మొహానికి మాస్క్ వేసుకున్నంత మాత్రాన మనిషి మారిపోడు కదా. ఇన్ ద సేమ్ వే గోపురం తీసేసి డూమ్ పెట్టేసినంత మాత్రాన అది వాళ్ళ ప్రార్థనా స్థలం అయిపోదు. అది ఆ మందిరంగానే ఉంటది. కృష్ణ జన్మస్థానంగానే ఉండిపోతుంది, అది ఒక మందిరంగానే ఉండిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఉంటదండి. ఎట్లయితే మనం అయోధ్యకు తీసుకున్నామో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ చూస్తారు, త్రూ ఎ ఫ్రెండ్ అడ్వకేట్ ఎట్లా డీల్ చేస్తున్నారు అనేది చూస్తారు, ఈవెన్ ఔరంగజేబ్ నామా చూస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 1920లో బ్రిటిష్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఒక డేటా ఇచ్చింది, కొలైటెడ్ డేటా ఉందన్నమాట. ఆ డేటాని మనం ఇప్పుడు ఇక్కడ రెఫరెన్స్ గా తీసుకున్నాం. అక్కడేమో బాబర్ నామాని రెఫరెన్స్ గా తీసుకున్నాం. ముతావల్లీస్ అని ఉంటారనమాట, బాబర్ అయోధ్య దానిలో ముతావల్లి దగ్గర ఉన్న డాక్యుమెంట్ ని ఎవిడెన్స్ గా తీసుకుంటాం. ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ని ఎవిడెన్స్ గా తీసుకుంటాం. ఈ ఎవిడెన్స్ అయినా ఆ ఎవిడెన్స్ అయినా జస్ట్ బికాస్ అది ఇస్లాం అయినాక ఇది బ్రిటిష్ అయినంత మాత్రాన టర్మినాలజీలో చేంజ్ ఏం లేదు. జన్మస్థానం అనేది రెండిట్లో సేమ్ గా మెన్షన్ చేసిన. ఎందుకంటే దే కేమ్ టు దిస్ కంట్రీ, దే లూటెడ్ దిస్ కంట్రీ, దే ట్రైడ్ టు డిస్ట్రాయ్ దిస్ సివిలైజేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద టెంపుల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వెన్ ఇట్ కమ్స్ టు ఇది లీగల్ గా చూసిన పాయింట్స్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 30,000 గుళ్ళు గుంచినా 40,000 గుళ్ళు గుంచినా అన్ని తిరిగి ఇచ్చేయమని అడగట్లేదు. పాండవులు ఎట్లయితే 5 ఊర్లు మాత్రమే ఇచ్చేసేయండి అని అడిగినరో అట్లనే మనము అయోధ్య అడుగుతున్నాం, కాశీ అడుగుతున్నాం, మథుర అడుగుతున్నాం. ఈ 3 ఇయ్యని పక్షంలో యుద్ధానికి రెడీ అన్న దానిలో ఇప్పుడు హిందూ సమాజం ఉంది కాబట్టి చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. ఇదివరకంటే అక్కడ మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో సైకలాజికల్ నేరేటివ్ వార్స్ జరుగుతాయి. ఈ నేరేటివ్ వార్స్ లో మనం విన్ అవుతున్నాం. దానికి మోదీ అంత గొప్ప వ్యక్తి, ఒక కారణ జన్ముడు ఉండడం, ఆర్ఎస్ఎస్ అట్లాంటి వ్యక్తిని, ఒక డైమండ్ ని అట్లా షేప్ చేయడం, ఈ 2 అనేవి చాలా కీలకమైన పాయింట్స్. అండ్ హిందూ స్వాభిమానానికి, రాష్ట్ర పునర్వైభవానికి ఇది టైం వచ్చింది. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇవన్నీ నేచర్ నుంచి ఇట్లాంటి మల్టిపుల్ సోర్సెస్ అన్ని కూడా కలిసి ఈ రోజు మనం ఈ 3టిని తప్పకుండా తీసుకుంటాం. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనే దాన్ని మాత్రమే కోర్టు కన్సిడర్ చేస్తుంది. డాక్యుమెంటేషన్స్ లలో ఉన్న వర్డింగ్స్ ని కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. కౌంటర్ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళు ఏ టర్మినాలజీ వాడిండ్రు, అది భారతీయ లాంగ్వేజ్ అయ్యేది ఉంటే డెఫినెట్లీ వర్డిక్ట్ మనకు ఫేవర్ గా వస్తుంది. ఒకసారి జడ్జిమెంట్ హిందూస్ కి ఫేవర్ గా వచ్చినాక భారతీయ జనతా పార్టీ ఆ జడ్జిమెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే జడ్జిమెంట్ రావడం వేరు, జడ్జిమెంట్ డిగ్రీని ఎగ్జిక్యూషన్ డిగ్రీ చేయడం వేరు. ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఈ 3 ఆలయాలు మనకు వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.